Hello dear students, welcome to our channel SDH Coaching. Today we are going to discuss about law of Equi marginal utility. Law of Equi marginal utility was originally explained by H. Gaussian. So this law is known as Gaussian's second law. The law of Equi marginal utility is also known as law of maximum satisfaction. Alfred Marshall developed this law. లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యుటిలిటీని మొదట ప్రతిపాదించిన వారు హెచ్ఎస్ గోసన్. కాబట్టి దీనిని గోసన్ సెకండ్ లా అని కూడా అంటారు. లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యుటిలిటీకి మరొక పేరు లా ఆఫ్ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్. ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఆర్థికవేత్త లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యుటిలిటీని డెవలప్ చేసినవారు. Definition of the law. According to Alfred Marshall, if a person has a thing which can be put to several users, he will distribute it among these users in such a way that it has the same marginal utility in all. That means, if you take a consumer, if a consumer is having a limited income, then consumer will spend his limited income in the commodities in such a way that the marginal utilities that he will get will be equal. So that means marginal utility from the two commodities. Marginal utilities from the two commodities will be equal. ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారం వినియోగదారుని వద్ద కొంత ఆదాయం ఇన్కమ్ అనేది ఉన్నప్పుడు వినియోగదారుడు తన ఆదాయాన్ని ఏ రెండు వస్తువుల మీద ఖర్చు పెట్టినప్పుడు రెండు వస్తువుల మీద నుంచి వచ్చే రెండు వస్తువుల నుండి అతనికి లభించే మార్జినల్ యుటిలిటీ అనేది సమంగా ఉండేటట్టు ఖర్చు పెడతాడు. అది ఈ ఆల్ఫ్రెడ్ మార్షల్ మనకు చెప్పిన డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ని మనం టేబుల్ రూపంలో కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మనీని తీసుకున్నాం. యూనిట్స్ ఆఫ్ మనీ అంటే రూపీస్. ఒక రూపాయి నుంచి 5 రూపాయల వరకు తీసుకున్నాం. మొదటి కాలంలో మార్జినల్ యుటిలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ని తీసుకున్నాం. కమోడిటీ కే యొక్క మార్జినల్ యుటిలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్. మూడవ కాలంలో మార్జినల్ యుటిలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ కమోడిటీ ఎల్ అంటే ఎల్ వస్తువు మీద పెట్టిన ఎక్స్పెండిచర్. ఎల్ వస్తువు మీద పెట్టిన ఎక్స్పెండిచర్. ఇక్కడ వినియోగదారుడికి 5 రూపాయలు ఉన్నాయనుకుందాం. వినియోగదారుడు తన 5 రూపాయలని మొదట అన్ని కమోడిటీ కే మీదే ఖర్చు పెట్టాడు అనుకుందాం. కమోడిటీ కే మీద మొత్తం కమోడిటీ కే మీద ఖర్చు పెడితే అతనికి టోటల్ యుటిలిటీ 80 వస్తుంది. ఒకవేళ వినియోగదారుడు తన 5 రూపాయలని కూడా ఎల్ వస్తువు మీద ఖర్చు పెడితే అతనికి టోటల్ యుటిలిటీ 75 వస్తుంది. మొత్తం 5 రూపాయలని కమోడిటీ కే మీద ఖర్చు పెడితే 80 వస్తుంది. కమోడిటీ ఎల్ మీద ఖర్చు పెడితే 75 వస్తుంది. ఒకవేళ వినియోగదారుడు రెండిటిని కొనాలనుకుంటే రెండిటి మీద ఖర్చు పెట్టాలనుకుంటాడు. వినియోగదారుడు ఎప్పుడు అధిక సంతృప్తిని కావాలనుకుంటాడు కదా. సో అతనికి కమోడిటీ కే కావాలి, ఎల్ కూడా కావాలి. సో కాబట్టి ఏం చేస్తాడు, మొదట వినియోగదారుడు తన మొదటి రూపాయిని కమోడిటీ కే మీద, రెండవ రూపాయిని కమోడిటీ కే మీద ఖర్చు పెడతాడు. మూడవ రూపాయిని కమోడిటీ ఎల్ మీద ఖర్చు పెడతాడు. ఓకే, ఆ విధంగా వినియోగదారుడు 3 రూపాయలని ఖర్చు పెట్టాడు. ఇక తన దగ్గర ఉన్నది ఇంకా 2 రూపాయలే. అంటే 4వ రూపాయి, 5వ రూపాయి. సో మరి 4వ రూపాయిని ఏ కమోడిటీ మీద ఖర్చు పెడతాడు, కమోడిటీ కే మీద ఖర్చు పెడతాడు. కమోడిటీ కే మీద ఖర్చు పెడతాడు. 4వ రూపాయిని కే కమోడిటీ మీద ఖర్చు పెడతాడు. సో దాని ద్వారా అతనికి 16 టోటల్ యుటిలిటీ అనేది వచ్చింది. 5వ రూపాయిని ఎల్ కమోడిటీ మీద ఖర్చు పెడతాడు. ఇంకా వివరంగా చెప్పాలంటే వినియోగదారుడు తన దగ్గర ఉన్న 5 రూపాయలలో 3 రూపాయలని అంటే మొదటి రూపాయిని, రెండవ రూపాయిని, 4వ రూపాయిని కే కమోడిటీని కొనడం మీద ఖర్చు పెడతాడు.
దాని ద్వారా వినియోగదారునికి టోటల్ యూటిలిటీ 51 వస్తుంది. అంటే 18, 17, 16 మూడింటిని కలిపితే మనకి 51 వస్తుంది. ఇక తన దగ్గర ఉన్న 2 రూపాయలు అంటే మూడవ రూపాయి, 5వ రూపాయి, ఈ రెండిటితో కమోడిటీ ఎల్ని కొనుగోలు చేస్తాడు. కమోడిటీ ఎల్ మీద ఖర్చు పెడతాడు. ఈ రెండిటి ద్వారా వినియోగదారునికి టోటల్ యూటిలిటీ అనేది 33 వస్తుంది. ఒకవేళ వినియోగదారుడు 5 రూపాయలని కమోడిటీ కే మీద ఖర్చు పెడితే టోటల్ యూటిలిటీ 80 వస్తుంది. 5 రూపాయలని కమోడిటీ ఎల్ మీద ఖర్చు పెడితే 75 రూపాయలు వస్తుంది. కానీ వినియోగదారుడు 2 వస్తువుల మీద ఖర్చు పెట్టాలనుకుంటాడు కదా. సో మరి అప్పుడు ఏం చేస్తాడు వినియోగదారుడు? 3 రూపాయల్ని అంటే తన మొదటి రూపాయిని, 2వ రూపాయిని, 4వ రూపాయిని కమోడిటీ కే మీద ఖర్చు పెట్టడం ద్వారా తనకి 51 టోటల్ యూటిలిటీ వస్తే 2 రూపాయల్ని అంటే తన 3వ రూపాయిని, 5వ రూపాయిని కమోడిటీ ఎల్ మీద ఖర్చు పెట్టడం ద్వారా వినియోగదారుడికి టోటల్ యూటిలిటీ 33 వచ్చింది. అంటే మరి ఇప్పుడు 2 కొన్నాడు కదా, కే కమోడిటీ ఎల్ కమోడిటీ కొన్నాడు కదా. మరి ఇప్పుడు రెండింటి ద్వారా అతనికి వచ్చే టోటల్ యూటిలిటీ ఎంత? ఈ 51 ప్లస్ 33 ఈ రెండింటిని కలిపితే మనకి 84 వస్తుంది. అంటే వినియోగదారుడు 5 రూపాయలని కే కమోడిటీని కొనుగోలు చేస్తే 80 వస్తుంది. 5 రూపాయల ద్వారా ఎల్ కమోడిటీని కొనుగోలు చేస్తే 75 వస్తుంది. అదే ఇప్పుడు 2 వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నాడు కదా, కే కమోడిటీని ఎల్ కమోడిటీని కొనుగోలు చేస్తున్నాడు కదా. సో అతనికి ఎంత వచ్చింది టోటల్ యూటిలిటీ? 84 వచ్చింది. సో ఆ విధంగా ఏం చేస్తున్నాడు? తన సాటిస్ఫాక్షన్ని పెంచుకుంటున్నాడు, ఒక సంతృప్తిని పొందుతున్నాడు. ఇప్పుడు 2 కమోడిటీస్ వచ్చాయి కదా వినియోగదారునికి. ఇక్కడ కమోడిటీ కే యొక్క మార్జినల్ యూటిలిటీ 16, కమోడిటీ ఎల్ యొక్క మార్జినల్ యూటిలిటీ 16. అంటే ఈక్వల్ 16 ఈక్వల్ కదా. సో ఈక్వల్ మార్జినల్ యూటిలిటీ. అదే మనం హెడ్డింగ్లో ఉంది కదా, లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ. సో కమింగ్ టు ద టేబుల్, హియర్ కన్జ్యూమర్ spends 5 rupees on commodity K, then total utility he gets is 80. If he spends 5 rupees on commodity L, the total utility he gets is 75. So consumer is a rational man. That means he always wants to get maximum satisfaction. So he wants to purchase both commodity K and commodity L. So if he spends his first rupee on commodity K, second rupee on commodity K, and third rupee on commodity L, fourth rupee on commodity K, fifth rupee on commodity L, then by spending 3 rupees, that is first rupee, second rupee, fourth rupee on commodity K, the consumer gets total utility of 51, because by adding 18, 17, 16 we will get 51. And by spending 2 rupees, that is third rupee and fifth rupee on commodity L, the consumer gets a total utility of 33. That is 17 plus 16 is equal to 33. So by adding 51 and 33, the consumer gets a total utility of 84. Here marginal utility of on commodity L is 16 and marginal utility on commodity L is 16, marginal utility on commodity K is 16. So here marginal utilities are equal. So equi marginal utility. So the heading is equi marginal utility. Here marginal utility is same for both the commodities. So this is about the table explanation. Coming to diagram explanation. So here we are having diagram. On x-axis we are taking money expenditure and on y-axis we are taking marginal utility. KK is the
marginal utility curve of K, LL is the marginal utility curve of L. CC1 is the expenditure on K, that is rupees 3. DD1 is the expenditure on L, that is rupees 2. So here the marginal utility from K commodity is 16. So this diagram is related to K commodity and this diagram is related to L commodity. So marginal utility from the K commodity is 16. The consumer is spending rupees 3. So both are joining at point C. Okay. Here consumer is spending 2 rupees and the marginal utility is 16. So both are meeting at point D. Okay. So by spending rupees 3 on K and rupees 2 on L, the consumer gets the same marginal utility, that is 16. వినియోగదారుడు పొందే మార్జినల్ యూటిలిటీ 16. దేని ద్వారా? కమోడిటీ K ద్వారా. అతను 3 రూపాయలు ఖర్చు పెట్టాడు కమోడిటీ K మీద. మనీ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టడం. రెండవ డయాగ్రామ్లో వినియోగదారుడు 2 రూపాయలు ఖర్చు పెట్టాడు ఎల్ కమోడిటీ మీద. అతనికి లభించే మార్జినల్ యూటిలిటీ ఎంత? 16. రెండు కూడా ఎక్కడ జాయిన్ అయ్యాయి? డి పాయింట్ వద్ద జాయిన్ అయ్యాయి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద మనీ ఎక్స్పెండిచర్ అంటే మనీ ఖర్చు అనమాట. మనీ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు. ఓకే, ఖర్చుని తీసుకున్నాం. వై యాక్సిస్ మీద మార్జినల్ యూటిలిటీని తీసుకున్నాం. కేకే అంటే మార్జినల్ యూటిలిటీ కర్వ్ ఆఫ్ కే, అంటే కే కమోడిటీ యొక్క మార్జినల్ యూటిలిటీ కర్వ్. ఎల్ఎల్ అంటే మార్జినల్ యూటిలిటీ కర్వ్ ఆఫ్ ఎల్, అంటే ఎల్ కమోడిటీ యొక్క మార్జినల్ యూటిలిటీ. CC1 అంటే ఎక్స్పెండిచర్ ఆన్ కే, దట్ ఈస్ రూపీస్ 3. CC1 అంటే ఇక్కడ CC1 ఉంది కదా, రూపీస్ 3. CC1 అంటే రూపీస్ 3, దట్ ఈస్ ఎక్స్పెండిచర్ ఆన్ కే. DD1 is the expenditure on L, that is rupees 12. Okay. By spending rupees 3 on K and rupees 2 on L, the consumer gets the same marginal utility. So 3 రూపాయలు K మీద 2 రూపాయలు L మీద ఖర్చు పెట్టడం ద్వారా వినియోగదారునికి 16 మార్జినల్ యూటిలిటీ వచ్చింది. ఇక కన్జ్యూమర్ గెట్స్ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ బై ఈక్వేటింగ్ ద marginal utilities of K and L by spending rupees 3 on K and rupees 2 on L. This can be shown with the help of an equation. So what is that equation? PK into QK plus PL into QL is equal to M. Here PK means price of the commodity K, that is rupees 1. QK means quantity of commodity K, that is rupees 3. PL means price of commodity L, that is rupees 1. QL means quantity of commodity L, that is rupees 2. M means money income, that is rupees 5. So we are substituting these values in the above equation. So PK into QK. So what is the value of PK? 1 into 3. The value of QK is 3. So 1 into 3 is 3. The value of PL is 1. The value of QL is 2. So 1 into 2 is 2. So 3 plus 2 is 5, which is equal to the money. ఇక్కడ వినియోగదారుడు పొందే సంతృప్తిని మనం ఒక ఈక్వేషన్ రూపంలో చూపిస్తున్నాం. ఏమిటది? PK into QK plus PL into QL is equal to M. PK అంటే ధర. దేని ధర? K కమోడిటీ యొక్క ధర, అంటే 1 రూపాయి. QK అంటే K కమోడిటీ యొక్క క్వాంటిటీ, అంటే 3. PL అంటే L కమోడిటీ ధర, అంటే 1. QL అంటే L కమోడిటీ యొక్క క్వాంటిటీ, అంటే 2.
M అంటే మనీ ఇన్కమ్ ఆదాయం ఎంత 5 రూపాయలు. సో పైనున్న వాల్యూస్ని మనం ఈక్వేషన్లో ప్రతిస్థాపన చేస్తాం, సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, పీకే వాల్యూ 1 కదా, 1 ఇంటూ క్యూకే వాల్యూ 3, సో 1 ఇంటూ 3 3, పిఎల్ వాల్యూ 1, క్యూఎల్ వాల్యూ 2, సో 1 ఇంటూ 2 2, 1 ఇంటూ 3 3 ప్లస్ 1 ఇంటూ 2 2, సో ఎంత 5, సో 5 ఈజ్ ఈక్వల్ టు 5. ఈ 5 ఏమిటి, మనీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద explanation. Hope you understand this video. If you like my explanation, please share this video to your friends and subscribe to our channel. Thank you for watching. Have a nice day.